హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 17th ఫిబ్రవరి రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఏఎల్పి సిబిటి 1లో అడిగిన క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ప్యాటర్న్ అయితే సేమ్ ప్యాటర్న్లో ఎటువంటి మార్పు లేదు. సో నిన్న ఎలా జరిగిందో ఈరోజు కూడా క్వశ్చన్స్ అలాగే అడుగుతూ వెళ్తూ ఉన్నాడు. టోటల్ 9 క్వశ్చన్స్ ఫ్రమ్ జిఎస్ అండ్ జీకే నుంచి వచ్చినాయి. 2 ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ, 2 బయాలజీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా స్టేట్మెంట్ మోడల్లోనే ఉన్నాయి. స్టేట్మెంట్ మోడల్లో ఉండటం జరిగింది. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ కాదు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏదో 2-3 ఉన్నాయి, కానీ ఎక్కువ క్వశ్చన్స్ స్టేట్మెంట్ బేస్డ్గా ఉన్నాయి. సౌండ్ ట్రావెల్ టు ద మీడియం. ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఎలా అడిగాడంటే, సౌండ్ అనేది మీడియంలో ట్రావెల్ అవుతున్నప్పుడు పార్టికల్స్ అండ్ డిస్టర్బెన్సెస్ ఇవి రెండు ఎలా ఉంటాయి, వేరు వేరు డైరెక్షన్లో ఉంటాయా, సేమ్ డైరెక్షన్లో ఉంటాయని అడిగాడు. సో సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రిఫ్రాక్షన్ ఆఫ్ ది లైట్ నుంచి డెఫినేషన్ అడిగాడు. సో ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి లైట్ వెళ్తున్నప్పుడు బెండ్ అవుతుంది అనే స్టేట్మెంట్తో పాటు ఇంకా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మిర్రర్ మీద పడినప్పుడు రిఫ్లెక్షన్ జరిగిద్ది, ఇలా డిఫరెంట్గా కూడా అడగడం జరిగింది. ఇది కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. పవర్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అంటే 1000 జోల్స్ ఇచ్చాడు, 5 సెకండ్స్ ఇచ్చాడు, 5 200 అనమాట, 200 వాట్స్. సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. ఇలా 1000 జోల్స్ ఇచ్చాడు, 5 సెకండ్స్ ఇచ్చాడు. సింపుల్ అనమాట, ఆన్సర్ 200 వస్తుంది ఈ పవర్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్కి. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే NaHCO3. దీన్ని వేడి చేసినప్పుడు మనకి NaCO3, వాటరు, కార్బన్ డైఆక్సైడ్ ఇలా వస్తుంది కదా. ఇది స్టేట్మెంట్ లాగా అడిగాడు అనమాట. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని వేడి చేస్తే సోడియం హైడ్రాక్సైడ్, ఇంక కొన్ని సోడియం క్లోరైడ్, ఇంక కొన్ని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఇంక కొన్ని అలాగనమాట. కాబట్టి దీన్ని వేడి చేస్తే ఇది 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 ఇవి వస్తాయి అనమాట. ఇది కూడా స్టేట్మెంట్ బేస్డ్గానే అడిగాడు. కొలాయిడ్ పార్టికల్స్ గురించి కూడా స్టేట్మెంట్ బేస్డ్గా అడిగాడు అనమాట. కొలాయిడ్ పార్టికల్స్ని ఫిల్టరేషన్ చేయొచ్చా, కొలాయిడ్ పార్టికల్స్ని అలా కదిలించకుండా ఉంటే వాటి లోపల ఉన్న ఆ డిస్పర్షన్ మీడియం లోపల ఉన్న అన్నీ కూడా కిందకి సెటిల్ డౌన్ అవుతాయా లేదా, అలాగన్నీ కూడా స్టేట్మెంట్ లాగా అడిగాడు. ఏటీపీ ప్రొడ్యూస్ చేసేవి కణం లోపల ఎక్కడ జరుగుతాయి అన్నాడు. సో కాదు మైటోకార్డియా ప్రొడ్యూస్ చేసేది ఏంటి అన్నాడు. ఏటీపీ అనమాట. మైటోకాండ్రియా ప్రొడ్యూసెస్ ఏంటి అని అడిగాడు. ఏటీపీ అని చెప్పి, NADH అని చెప్పి ఇలాగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఏటీపీ అనమాట. హార్ట్ రిలేటెడ్గా కొన్ని సెల్స్ ఉంటాయి, అవి చాలా థిక్గా ఉంటాయి అని చెప్పి ఇలా క్వశ్చన్ ఏదో అడగడం జరిగాడు. దానికి ఆన్సర్ ఆర్టరీస్ అనుకుంటా, ఆర్టరీస్ అని చెప్పారు. మందంగా ఉండేది ఏంటి, గుండె లోపల కొన్ని క్యాపిలరీస్, వెయిన్స్, ఆర్టియోల్స్, అలా క్వశ్చన్ అడిగాడు. దీనికి ఆన్సర్ ఆర్టరీస్ అనమాట, దమనులు అనుకుంటా. సో క్వశ్చన్ ఎగ్జాక్ట్గా చెప్పలేదు, దాన్ని బట్టి మీరు చూడండి. ఓకేనా, ఇవన్నమాట సైన్స్ క్వశ్చన్స్. సో సైన్స్ క్వశ్చన్స్ కూడా 2-3 సైన్స్ క్వశ్చన్స్ చాలా ప్లెయిన్గా ఉన్నాయి, కానీ మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇండైరెక్ట్గానే ఉన్నాయి. సో వాటిని జాగ్రత్తగా చూసి పెట్టాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో పారా ఒలింపిక్స్ కాదు, పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందని అడిగాడు. సో దానికి ఆన్సర్ న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీ పెట్టిన వాళ్ళు రైట్ ఆన్సర్. చాలా మంది జైపూర్ పెట్టారు, అది రాంగ్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ ఫ్రమ్ పాలిటీలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ప్రొవిజన్స్ని చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. సో రాజ్యాంగం లోపల ఉన్న ప్రొవిజన్స్ని, ఆర్టికల్స్ని మార్చాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అక్కడ కొన్ని ఆర్డినెన్స్ తీసుకురావాలి, సుప్రీంకోర్టు అధికారం కావాలి, అలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడనమాట. అక్కడ రాజ్యాంగ సవరణ చేయాలి అనే ఆప్షన్ టిక్ చేసిన వాళ్ళది రైట్ ఆన్సర్. ఓకేనా, కాబట్టి జిఏ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అండ్ పాలిటీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, మొత్తం 2 జిఎస్ అండ్ జీకే నుంచి. ఇక మిగిలిన క్వశ్చన్స్ అన్ని ఇవన్నమాట. 1 2 3 4 5 6 7 2 అటు ఇటుగా ఒక 10 క్వశ్చన్స్ మాత్రం సైన్స్ అండ్ జీకే నుంచి, మిగతా 65 కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనమాట. ఇదిగోండి, డిస్కౌంట్ నుంచి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, రేషియోస్, డిస్టెన్స్ స్పీడ్, టైమ్ అండ్ వర్క్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 3, సింప్లిఫికేషన్స్, మెన్సురేషన్, టెక్నోమెట్రీ,
ఇంకా ఉన్నాయి అన్నమాట. ఇవి అడిగాడు. సో మ్యాథ్స్ కూడా చాలా క్యాలిక్యులేటివ్గానే ఉంది. కొన్ని క్వశ్చన్స్ చాలా క్యాలిక్యులేటివ్గా ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ చాలా డెసిమల్స్ ఇచ్చాడు అనమాట. ఈ డెసిమల్స్ ఇచ్చిన పాయింట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఆగకుండా రాని క్వశ్చన్ వదిలేయాలి. మీరు చేసుకుంటూ వెళ్ళంగానే ఆన్సర్ రాగానే టిక్ చేయాలి. రాలేదా దాన్ని వదిలేయండి. దాని జోలికి అస్సలు అలా మాకండి. ఇక రీజనింగ్లో అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 6, 7, 9 ఓన్లీ ప్రిసీడింగ్ ఫాలోయింగ్ అలాంటివి, 5 to 8 సీడింగ్ అరేంజ్మెంట్, మిస్సింగ్ నెంబర్స్, నెంబర్ ఆల్ఫాబెటికల్ సిరీస్, ఆపరేషన్ డూయింగ్. అంటే మనం ఇంటర్చేంజ్ చేస్తాం కదా, ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేస్తే, ఇంటూ మైనస్ ఇంటర్చేంజ్ చేస్తే ఇదిగోండి ప్లస్ మైనస్, డివైడెడ్ ఇంటూ ఇంటర్చేంజ్ చేస్తే ఎలా ఉండిద్ది. రిమైనింగ్ వెల్ నోన్ టాపిక్స్ మిగతా అన్ని కూడా చాలా నార్మల్గానే ఉన్నాయి. ఇదిగోండి వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ అనమాట. కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్. సో చాలా వరకు మీరు రీజనింగ్ సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉండిద్ది. రీజనింగ్, సైన్స్, మ్యాథ్స్లో ఈజీ. ఇవి పెట్టుకుంటే చాలా ఈజీగా 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. చాలు 50 ఎనఫ్. ఓకేనా. 1:15 తీయాలి కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. పోస్టులు 9,970, మహా అయితే 10,000 ఇంటూ 15, 1,50,000 మందిని తీయాలి. ఈ మార్కులు తెచ్చుకుంటూ 1,50,000 మందిలో ఉండటం చాలా ఈజీ. ఓకేనా. అంత ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. చెప్పాం కదా, రీజనింగ్ చేసుకోండి, చక్కగా కంప్లీట్ చేసుకోండి. సైన్స్ కొన్ని క్వశ్చన్స్ పెట్టుకోండి. మ్యాథ్స్లో ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి. మ్యాథ్స్లో కూడా చాలా క్యాలిక్యులేటివ్ ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళకూడదు. ఒక 5-6 క్యాలిక్యులేటివ్ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకుండా మిగతా క్వశ్చన్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా 50 దగ్గర స్కోర్ చేసుకోవచ్చు. కాస్త అటు ఇటుగా 2-3 మార్కులు పోయినా 45 దగ్గర ఉంటాం. ఇట్ ఈస్ ఎ గుడ్ స్కోర్. ఇది 17th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ రాసిన పిల్లలు కూడా ఇలాగే క్వశ్చన్స్ సెండ్ చేస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఈ అనాలిసిస్ చాలా బాగా ఉపయోగపడింది. నెక్స్ట్ షిఫ్ట్ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.